తిరుపతిలో ర్యాపిడో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. నిన్న రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడోలో మహిళ బైక్ బుక్ చేసుకుంది. అయితే మహిళను ఇంటి దగ్గర దించిన తర్వాత డ్రైవర్ అనుచితంగా వ్యవహరించాడు. మహిళ ఫిర్యాదుతో బైక్ డ్రైవర్ పెద్దయ్యపై కేసు నమోదైంది. తిరుపతిలో ర్యాపిడో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. నిన్న రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడోలో మహిళ బైక్ బుక్ చేసుకుంది. అయితే మహిళను ఇంటి దగ్గర దించిన తర్వాత డ్రైవర్ అనుచితంగా వ్యవహరించాడు. మహిళ ఫిర్యాదుతో బైక్ డ్రైవర్ పెద్దయ్యపై కేసు నమోదైంది. వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మహిళ ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ తో పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అతను పెద్దయ్య అనే వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 1 year MRO బైండ్ ఓవర్ చేయడంతో పాటు ప్రజల్ని అప్రమత్తం చేయడం పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకూడదనే అంశంపైనే పోలీసులు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అందరికీ కూడా ఇలాంటి ఏదన్నా అర్ధరాత్రిలో ఇట్లా బుక్ చేసుకునే పరిస్థితి, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రైడర్ కి సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా తెలుసుకుని తర్వాత ర్యాపిడో బుక్ చేసుకోవాలని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ప్రయాణ సమయంలో లైవ్ లొకేషన్ ని షేర్ చేయండి మీ యొక్క ఆప్తులకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు డ్రైవర్ వెరిఫైడ్ డ్రైవర్ అనేటువంటి ఇది ఉన్న వాళ్ళని మాత్రమే అందుబాటులోకి తీసుకోవాలి, ఎవరికైతే వాళ్ళ దీంట్లో వెళ్ళొద్దని చెప్పి మహిళలకు ముఖ్యంగా సూచన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ర్యాపిడ్ అలాంటి వాటిని యూజ్ చేసేటప్పుడు పోలీసు అవసరమైతే 100 కావచ్చు, లేదు 112 కావచ్చు, వీటికి ఫోన్ చేస్తే నైట్ గస్తీలో పోలీసులు ఎప్పటికప్పుడు తిరుపతిలో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ సర్వీసెస్ ఇమీడియట్ గా అందుబాటులో వస్తాయి. ఏ క్షణం కూడా పోలీసు యొక్క భద్రత మీకు అందుబాటులో ఉంటుందనే భరోసాని ఇస్తూ ఇమీడియట్ గా పోలీసులు రియాక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ దినేష్.